హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మరి గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఎట్టకేలకు మరి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 897 ఖాళీలతో అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. నెగిటివ్ మార్కులు ఉన్నాయా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, వయోపరిమితి, పూర్తి వివరాలు. మరి ప్రిలిమ్స్కి చాలా తక్కువ సమయం ఉందండి కదా. మరి ఈ సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలనే వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాం. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా రేపటి నుండి మన ఛానల్లో మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. ఒక్కో టాపిక్స్ పైన మనమైతే చూడబోతున్నాం. అంతేకాకుండా మన టెస్ట్ సిరీస్, Group-2 టెస్ట్ సిరీస్ ఎక్కడ మీకైతే దొరకదండి. ఇలాంటి టెస్ట్ సిరీస్ చాలా పగడ్బందీగా తెలుగు అకాడమీ బుక్ చేత 50,000 బిడ్ బ్యాంకుతో చాప్టర్ల వారిగా, నెక్స్ట్ సబ్జెక్ట్ వారిగా అన్నీ కూడా టెస్ట్ సిరీస్ ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్కి PDF కూడా అందచేయడం అయితే జరిగిందండి. సో మన యాప్ ఆర్కే ట్యూటోరియల్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. జస్ట్ 99 రూపాయలకు మాత్రమే 1 year వ్యాలిడిటీ అండి. అందరూ కూడా గమనించాలి. 1 year వ్యాలిడిటీలో ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. టోటల్లీ న్యూ సిలబస్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఓకేనా. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీడియో ఎండింగ్లో చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 11/2023 డేటెడ్ 7/12/2023 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ Group-2 సర్వీస్, జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటూ మనకు క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడము జరిగింది. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్. సో వెబ్సైట్ నుంచి అయితే మనము అప్లై అయితే చేసుకోవాలండి. The eligible candidates for the post falling under Group-2 services 21/12/2023 to 10/1/2024 అంటే 10వ తారీఖు జనవరి వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. 21వ తారీఖు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉందండి మనకి? ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 25వ తారీఖు ఫిబ్రవరి 2024. చాలా తక్కువ సమయం అయితే మనకు ఉంది గైస్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మెయిన్ ఎగ్జామ్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, మరి బేస్డ్ ఆన్ మెరిట్ మెయిన్ ఎగ్జామ్ the examination, the candidate will be shortlisted for the computer proficiency test. No candidate shall be eligible for the appointment to the post falling under Group-2 services unless he or she qualified the computer proficiency test. CBT అనేది కంపల్సరీగా ఉంటుంది అంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ మనకు 2 రకాల ఉద్యోగాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి Group-2లో. మరి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలండి. చూద్దాం. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండి 4 ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 16 ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ 114 ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ 16 ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ PR అంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2 ఉన్నాయి. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150 ఉన్నాయి. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సబార్డినేట్ సర్వీసెస్ 1. మొత్తము 331 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలండి. ఇక్కడ గుర్తుంచుకోండి, CPT ఈజ్ ఫర్ వేటికి మాత్రమే ఉంటాయంటే నాన్ ఎగ్జిక్యూటివ్ వాటికి ఉంటాయండి, ఎగ్జిక్యూటివ్ వాటికి ఉండవు, గుర్తుంచుకోవాలి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటంటే చూద్దాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 218, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ 15, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటర్ 15, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ 23, సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ 8, నెక్స్ట్ ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్ 10 ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 1 ఉంది. సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 12 ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్ 2 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ 22, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీసెస్ 32, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ 6 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ 1 ఉంది. జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ 13 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ 2 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఇన్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ 7 ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్ ఇన్ చీఫ్ కమిషన్ 31, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఈ జూనియర్ అసిస్టెంట్ దాదాపుగా మనకు చాలా ఖాళీలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చండి. దాదాపుగా మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు జూనియర్ అసిస్టెంట్ చాలా వరకు ఉన్నాయని. మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ విభాగాల్లో కలిపి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసి 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటూ కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరు వేటికి ఎలిజిబుల్ అనేది. సో మరి ఎగ్జామినేషన్ చూసినట్లయితే కోర్స్ మనకు ఆల్రెడీ ఇచ్చేశారు. ముందుగా ప్రిలిమినరీ ఉంటుందండి 150 మార్కులకు, డ్యూరేషన్ 150 నిమిషాలు, మొత్తం మార్కులు 150 క్వశ్చన్స్కు. ఓకేనా. అండ్ నెగిటివ్ ఉందా అంటే ఎస్, ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పెనాల్టైజ్డ్ లేదా పెనలైజ్డ్ విత్ 1/3. అంటే 3 క్వశ్చన్స్ కనుక మనము తప్పు చేస్తే 1 మార్క్ అనేది కట్ కావడము జరుగుతుంది. స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇప్పుడైతే మెయిన్స్ అంత అవసరం లేదండి మనకు. సో మెయిన్స్ అయితే ఇప్పుడు అవసరం లేదు, 300 మార్కులకు గాను ఉంటుంది. కానీ మెయిన్స్ ఫస్ట్ అయితే అందరూ కూడా ప్రిలిమ్స్ పైన కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎంత వీలైతే అంత త్వరగా మన యొక్క టెస్ట్ సిరీస్ 99 రూపీస్ టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మెయిన్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి, మెయిన్ కోర్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అందరు కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మిస్ అయిందనుకోండి ఇంకా నెక్స్ట్ 5 years వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ మనకి రాదు. ఓకేనా. మరి ఏజ్ లిమిట్ కూడా మనమైతే చూడవచ్చు 42 వరకు అండి. ఆల్రెడీ జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా, 42 వరకు ఓసీ అభ్యర్థులు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈహెచ్ నెక్స్ట్ వీకర్ సెక్షన్ వారికి 5 సంవత్సరాలు అయితే వయోపరిమితిని కూడా మనకు ప్రొవైడ్ చేయడానికి కూడా చూడవచ్చు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి జీవో కూడా మనకైతే ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగింది కూడా. ఓకేనా. సో గైస్, మరి ఇది అప్డేట్, చాలా మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన కోర్స్ గురించి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కంటిన్యూస్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం, Group-2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.